గత 6 నెలలుగా బంగ్లాదేశ్లో నిర్బంధంలో ఉన్న 9 మంది ఏపీ మత్స్యకారులు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. భారత తీర రక్షక దళం పర్యవేక్షణలో వీరు సురక్షితంగా విశాఖ తీరానికి చేరుకోవడంతో వారి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. విశాఖలో మెరైన్ స్థానిక పోలీసులకు మత్స్యకారుల్ని అధికారికంగా అప్పగించారు. 2025 అక్టోబర్లో వేటకు వెళ్లిన మత్స్యకారులు సరిహద్దులు దాటారన్న ఆరోపణలతో బంగ్లాదేశ్ నేవీ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. తరువాత వారిని మోంగ్లా థానా పోలీసులకు అప్పగించి బాగర్హాట్ కోర్టు ముందు హాజరుపరిచి బాగర్హాట్ జిల్లా జైల్లో ఉంచారు. బంగ్లాదేశ్ ప్రభుత్వాల మధ్య నిరంతర దౌత్యపరమైన ఒప్పందాల ప్రకారం నిర్బంధంలో ఉన్న మత్స్యకారుల పరస్పర మార్పిడికి అంగీకారం కుదిరింది. భారత తీర రక్షక దళ కెప్టెన్ విక్రమ్ చౌహాన్ పర్యవేక్షణలో మత్స్యకారుల విడుదల ఒప్పందం విజయవంతంగా పూర్తయింది. చెర నుంచి విముక్తి కల్పించినందుకు మత్స్యకారులు వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. బంగ్లాదేశంలో ఉండిపోవడం వల్ల మా పౌరత్వం ఉన్నది కదా, అవలి తీసుకురాకంటున్నాలో మేము మన అడవిలో ఉండిపోయినట్టు ఉండిపోయాము. నేంగవోసి పాపలలోనూ మా పౌరత్వం ఏం చేస్తున్నాలనేసి మేము బాధపడేవాళ్ళము. అది ఈ డేట్ 20 డేట్ డిసెంబరు ఫిబ్రవరి ఇలా అనుకొచ్చారనమాట. అలా అనుకొస్తుండగా ఇప్పుడు ఈ డేట్ మాకు కన్ఫర్మ్ అవ్వాలి. అప్పుడు బయటపడ్డాము. బయటపడి లేబి వెనకాల అలాగ వచ్చామన్నమాట. అక్కడ ఇబ్బంది అంటే ఇదే ఇబ్బంది. లాంగ్వేజ్ వాళ్ళ భాష మనకు తెలియక, మన భాష వాళ్ళకి తెలియక అదే ఇబ్బంది మాకు. మరి మనం బయటికి రాగాలి ప్రభుత్వమే తీసుకొచ్చింది అనేసి మేము అనుకున్నాం మా మనుషులు. మరి వాళ్ళు తీసుకొచ్చాలనేది మాకు ఇక్కడికి రాగాలి ఇప్పుడు తెలిసిందండి. ఇప్పుడు చెట్టి రాగాలి ప్రభుత్వం తీసుకొచ్చిందా మన వాళ్ళు చెప్తేనే మాకు అర్థమయ్యేది. అంతవరకు మా ఎర్రోళ్ళగా అమాయకుల్లాగా చూసేవాళ్ళు. మాకు ఆ భాష మాకు తెలియక లాంగ్వేజ్ ప్రాబ్లము ఎర్రోళ్ళలాగా చాలా బాధలు అనిపించామండి. కొట్టడం కానీ అలాంటి వేడి జరగాలి. ఇక్కడ బంగ్లాదేశ్లోని చాలా ఇబ్బందులుగా ఉంది. విడిపించిన వాళ్ళకి అందరికీ చాలా నమస్కారాలు. ఇక్కడ ఫ్యామిలీ ఎలాగున్నారో తెలియదు, మేము అక్కడ ఎలాగున్నామో తెలియదు. అంత ఇబ్బందులు పడేవాళ్ళం బంగ్లాదేశంలో జైల్లోని. ఇక్కడ ఎవరు ఎట్ అయిపోయారని కూడా తెలిసేది కాదు, అంత ఇబ్బందులు పడేవాళ్ళం. మన 9 మంది మన విశాఖపట్నం వాసులు దురదృష్టవశాత్తు బంగ్లాదేశ్ వాటర్లోకి ఎంటర్ చేసి అక్కడ పట్టుబడి అక్కడ ఉన్నారు చాలా కాలం నుంచి. వాళ్ళని మన వాళ్ళు అప్పచెప్పేటట్టుగా, మన వాళ్ళని వాళ్ళు అప్పచెప్పేటట్టుగా ఒప్పందం కుదిరిన తర్వాత ఇది దాదాపుగా 3-4 డేస్ అయింది స్టార్ట్ అయ్యి. ఇక్కడ కలింగపట్నం కూడా మేము ఒక 13 మంది అరెస్ట్ చేసినాము, వాళ్ళు కూడా పంపించాము. కాబట్టి ఆ రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ అనమాట. ఇది ఒప్పందంలో భాగంగా మన వాళ్ళని వాళ్ళు అప్పచెప్పారు. ఈరోజు మన హార్బర్లో రిసీవ్ చేసుకోవడం జరిగింది.